రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పూర్వకాలంలో రాజ్యాన్ని పాలించే రాజులు రాత్రిపూట మంత్రిని వెంటేసుకుని మారువేషంలో తన రాజ్యంలో తిరిగేవారు. సమస్యలను వాటిని సృష్టించే వారిని గుర్తించి ఆ పక్క రోజు వారి తాట తీసేవారు. ఇప్పుడు అలా తిరిగే వాళ్ళు లేరు, అంత రిస్క్ తీసుకునే వాళ్ళు లేరు. అయితే ఉత్తరప్రదేశ్లోని ఓ మహిళా ఐఏఎస్ అధికారి నాటి రాచరికపు పోకడలని ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. జనం మంచి కోసం మారువేషంలో వెళ్లి తనిఖీలు చేసి తాట తీసేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఐఏఎస్? వేదిక మీదకెక్కి తన జిల్లాలో ఉండే ఆఫీసర్స్కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ గురించి దిశానిర్దేశం చేస్తున్న ఈమె పేరు పృథ్వీరాజ్. ప్రస్తుతం ఫిరోజాబాద్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న ఈ ఐఏఎస్ అధికారి ప్రజల సమస్యలు తీర్చే విషయంలో పక్కాగా వర్క్ చేస్తూ ఉంటారు. విధి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి పట్ల సింహస్వప్నంగా మారిపోయారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఈ మేడం గారికి ఫిరోజాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది రోగుల్ని పురుగుల్లా చూస్తున్నారు అంటూ ఎవరో ఇచ్చిన కంప్లైంట్లో నిజానిజాలు తేల్చాలని డిసైడ్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగేశారు. ఓ సాధారణ యువతిలా డ్రెస్ చేసుకుని ఆ ఆసుపత్రి ఎక్కడుందో కనుక్కుని అక్కడికి 1 కిలోమీటర్ల దూరంలో తన సిబ్బందిని, సెక్యూరిటీని తనను ఫాలో చేయవద్దు అంటూ నడుచుకుంటూ ఆసుపత్రికి చేరుకున్నారు. ముఖాన్ని చున్నీతో కప్పేసుకున్నారు. రోగులు నడిచి వెళ్లే క్యూలో ఆమె కూడా ఓ పేషెంట్ లాగా నిలబడ్డారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన రోగులతో బాతాకానీ వేస్తూ ఆసుపత్రి తీరుతెన్నుల గురించి మొత్తం సమాచారం సేకరించారు. తన పేరు పిలిచిన వెంటనే వెళ్లి డాక్టర్ దగ్గర కూర్చున్నారు. అతని మాటల తీరును చూసి ఎంత తలపోగరో కనిపెట్టేశారు. వాళ్ళెవరో ఇచ్చిన రిపోర్ట్ కరెక్టే అని డిసైడ్ చేసుకున్న తర్వాత తల మీద ఉండే ముసుగు తీశారు. ఆమెను చూసిన తర్వాత ఆ డాక్టర్ గారికి కళ్ళు గిర్రం తిరిగాయి. ఆ తర్వాత మందులు స్టోర్ చేసిన రూమ్లోకి వెళ్లారు. ఎక్స్పైరీ అయిపోయిన మందులను గమనించి నిర్ఘాంతపోయారు. మేడం గారు ఆసుపత్రి తనిఖీ చేస్తున్నారని తెలిసి జిల్లా వైద్య శాఖ అధికారి ఉరుకులు పరుగుల మీద అక్కడకు చేరుకున్నారు. ఆసుపత్రిలో ఇమీడియట్ గా ఎవరెవరిని సస్పెండ్ చేయాలో ఆ లిస్ట్ ని ఆ ఉన్నతాధికారికి ఇచ్చిన ఐఏఎస్ పృథ్వీరాజ్ మరోసారి సీక్రెట్ గా విజిట్ చేస్తా మళ్ళీ ఇలాంటి అవకతవకలు నా కంటబడ్డాయంటే ఈసారి నువ్వే ఇంటికి వెళ్ళిపోతావంటూ హెచ్చరించి అక్కడి నుంచి ముందుకు కదిలారు. అప్పటిదాకా తమతో పిచ్చాపాటిగా మాట్లాడి ఆసుపత్రి గురించి ఎంక్వైరీ చేసింది ఆర్డినరీ ఉమెన్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్ అని తెలుసుకున్న రోగులు మేడం సార్ మేడం అంతే అంటూ ఆమెకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.